Gangnam Style. Gangnam Style. Oppa Gangnam Style. DJ Gangnam Style. Abhishek. Oppa Gangnam Style. Gangnam Style. Oppa Gangnam Style. Gangnam Style. Oppa Gangnam Style. Sexy lady. 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 Oppa Gangnam Style. DJ Abhishek. మేము కోరిన ఇమ్మీడియట్గా మీరు అందరూ స్పందించి ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అలాగనే ఈ స్టేజ్ మీద మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మనలందరినీ ఎంటర్టైన్ చేసిన టోటల్ ట్రూప్కి కూడా
పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇదే విధంగా మీరందరూ మమ్మల్ని సదా మమ్మల్ని ఆశీర్వదిస్తానని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఏపీఆర్ ప్రణవ్ యాంటీలియా లాంచింగ్ ప్రోగ్రామ్ చేయాలా ఈరోజు అని అనుకున్న తర్వాత ఈ కార్యక్రమాన్ని మా సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ భుజస్కంధాల మీద తీసుకొని ఇంత బాగా నిర్వహించినందుకు వాళ్ళందరినీ పేరు పేరున నేను అభినందిస్తున్నాను. మిగతా మా ఎంప్లాయీస్ అందరూ 2 రోజుల నుంచి రాత్రి పగలు లేకుండా తిండి తిన్నారో లేదో నీళ్లు తాగారో లేదో తెలియదు నాకు. నేనైతే చెప్తూనే ఉన్నాను, వెళ్ళి తినండి ఒకరి తర్వాత ఒకరు, అందరూ ఒకసారి వెళ్ళకుండా భోజనం మాత్రం మానద్దు అని చెప్తున్నాను. కానీ ఎవరు తిన్నారో ఎవరు తినలేదో నాకు తెలీదు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించినందుకు మీ అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను. మనము ఒక ఇల్లు కట్టడమే కాదు, ప్రతి కార్యక్రమం చేయగలము అని నిరూపించగలుగుతున్నాం. సో రామోజీ ఫిల్మ్ సిటీ లాగా ప్రతి కార్యక్రమాన్ని మనం ఒకటి కాదు ఆఖరి వరకు గృహప్రవేశము పౌరోహిత్యం కూడా మన వాళ్ళే చేయగలిగే స్థాయికి మనం వచ్చాము అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ఇట్లాగే చేయండి. మీ అందరి సహకారంతోనే మేము ఇంతవరకు వచ్చాం. 2007లో మేము మొదలుపెట్టినప్పుడు ఎట్లున్నాము, 2014లో ఈరోజు ఎట్లున్నాము అనేది మీ అందరి సహకారము మీ అందరి కృషితోనే తయారైంది. దీన్ని ఇట్లే చేయండి. ₹1 కంపెనీకి మిగిలితే మీకు మిగిలినట్లే అని దృష్టిలో పెట్టుకొని చేసి సహకరించండి. థ్యాంక్ యూ. मैं और मेरी तन्हाई अक्सर ये बातें करते हैं, तुम होती तो कैसा होता, तुम ये कहती तुम वो कहती. నన్ను బాబీ గలన్నాడు, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు.
ఒక్కసారి ప్రణీత్ స్టాఫ్, ప్రణీత్ బ్యాడ్జెస్ ఉన్న వాళ్ళందరూ స్టేజ్ మీదకి రండి. ప్రణీత్ బ్యాడ్జ్ పెట్టుకున్న వాళ్ళందరూ ఈ స్టేజ్ కెపాసిటీని టెస్ట్ చేద్దాం. మనం అందరం ఎక్కితే ఇది ఉంటుందా కూలిపోతుందా అనేది చెక్ చేయాలి ఈరోజు. సో స్టేజ్ని సేవ్ చేయాలంటే బ్యాడ్జీలు తీసి బయట కూర్చోవాలి ఎవరన్నా. కూర్చున్నా సరిపోవట్లేదు, నిలబడ్డా సరిపోవట్లేదు, ఒకళ్ళు మీద ఒకళ్ళు కూర్చోవాలి. ఇక నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ. అందరూ ఓపిక లేక కిందనే ఉండిపోయినట్టున్నారు. పొద్దుటి నుంచి స్నాక్స్ పెట్టాము, లంచ్ పెట్టాము, ఇప్పుడు స్నాక్స్ పెడుతున్నాము, ఛాయలు తాగుతున్నారు, అయినా బైక్ లేకపోతున్నారా మీరు బ్యాడ్జీలు వేసుకొని?